డిఎస్పీ గారు వచ్చారు. రాయచోటి టౌన్లో 5వ తారీఖు అయిన ఇన్సిడెంట్. దాని సబ్సిక్వెంట్గా నెక్స్ట్ డే కూడా ఒక ప్రొటెస్ట్ అవడం జరిగింది. మెయిన్ రూట్ కాజ్ ఎక్కడ ఉందంటే 5వ తారీఖు జరిగిన ఈవినింగ్ సుమారు 7-8:30 మధ్యలో జరిగిన ఇన్సిడెంట్ వల్ల సబ్సిక్వెంట్ ప్రొటెస్ట్ కూడా అవడం జరిగింది. ఇన్సిడెంట్ ఏంటంటే ఈవినింగ్ 7ంటికి మన రాయచోటి టౌన్లో గ్రామోత్సవం పూజ అనేది 200 మంది అయ్యప్ప స్వామి భక్తులు కండక్ట్ చేసుకుని తానా జంక్షన్ వైపు వచ్చినప్పుడు అక్కడ మసీద్ దగ్గర కొంతమంది గట్టిగా స్లోగన్స్ ఇవ్వడం మీద అబ్జెక్షన్ తెలపడం జరిగింది. బోత్ సైడ్స్ కంటెన్షన్స్ నిన్న ఒక పీస్ మీటింగ్ ద్వారా మేము విన్నాం. సో దాని మీద ఒక పర్టికులర్ అవగాహనకి రావడం జరిగింది. అది మీకు ఇప్పుడు ప్రజెంట్ చేస్తాం. మెయిన్లీ ఏంటంటే వాట్ వీ వాంట్ టు సే ఇస్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ ఇన్సిడెంట్ చాలా వీడియోస్ అనేవి సర్క్యులేషన్లోకి వచ్చింది. ముఖ్యంగా కొంతమంది భక్తుల మీద దాడి చేశారని చెప్పి కొంతమంది చెప్పడం జరిగింది. అదేవిధంగా భక్తులు వెళ్తున్న బస్సును మొత్తం పగలగొట్టారు అని చెప్పి కొంతమంది చెప్పడం జరిగింది. అండ్ ఆ ఇన్సిడెంట్ పేరు చెప్పి కొన్ని అదర్ ఇన్సిడెంట్స్ పాతగా ఇప్పుడు జరిగిన వేరే కంట్రీలో వేరే చోట జరిగిన బస్సు మీద దాడులు కూడా దాంట్లో కలిపేసి ఇంటర్నెట్లో సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే వీ వాంట్ టు అపీల్ ఈ సందర్భంగా అందరికీ కూడా ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో 5వ తారీఖున దాని మీద మేము సమగ్రమైన విచారణ అయితే కంపల్సరీ చేస్తాము. అంతేకాకుండా ఆ వీడియోస్ ఏవైతే సర్క్యులేట్ అవుతున్నాయో మా దగ్గర అంటూ కొన్ని వీడియోస్ ఉన్నాయి. వీఆర్ వెరిఫైయింగ్ హూ ఆర్ ది పర్టికులర్ పర్సన్స్ ఇన్ ద చీకట్లో తీసిన వీడియోస్ కాబట్టి అక్కడ వెలుతురు తక్కువగా ఉంటాము, ఈవినింగ్ టైం కాబట్టి సర్టెన్ క్లారిటీ ఈజ్ మిస్సింగ్. దానికోసం మేము లోకల్ ఎంక్వైరీస్ ఏవి చేస్తున్నాం. బట్ 100% విల్ టేక్ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్ ఆన్ హూ ఎవర్ కాజ్ ద ఇన్సిడెంట్. దట్ ఈస్ ఫస్ట్. ఇన్సిడెంట్ పేరు చెప్పి రాజకీయ మైలేజ్ కోసం కానివ్వండి, వేరే ఏదైనా రీజన్స్తో కానివ్వండి, మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కొంతమంది ఫేస్బుక్లోను, ట్విట్టర్ అండ్ అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అది సర్క్యులేట్ చేయడం జరుగుతుంది విత్ వెరీ ఇన్ఫ్లేమబుల్ కామెంట్స్. వాళ్ళ మీద 100% కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది. వీ విల్ డెఫినెట్లీ ట్రేస్ దెమ్ అవుట్. ఇంటర్నెట్ ఏది కూడా ఎనానిమిటీ అన్నది ఇవ్వదు. ఈ రోజున ఉన్న పరిస్థితుల్లో 100% ఇంటర్నెట్లో ఎవరైనా తప్పుడు కామెంట్స్ పెట్టినా, ఏ వర్గాన్ని కానీ ఏ మతాన్ని కానీ కించపరిచేటట్టు పెట్టినా, ఏ మనిషిని కానీ ఇండివిజువల్ లెవెల్లో కూడా కించపరిచేటట్టు పెట్టినా 100కి 100% వెరీ స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వీ డోంట్ నీడ్ టు కోర్స్ ఎనీవన్ ఆర్ గో టు ఎనీవన్స్ హౌస్ ఆర్ గెట్ దెమ్ అవుట్. ఇదంతా అవసరం లేదు. మేము ప్రాపర్ పేపర్ వర్క్ చేసి ప్రాపర్గా కేసు బిల్డప్ చేస్తే దే విల్ ఫేస్ ద లా అండ్ ఇట్ విల్ బి వెరీ టఫ్ ఫర్ దెమ్. కాబట్టి దిస్ మెసేజ్ ఐ వాంట్ టు డెలివర్ ఈ సందర్భంగా. అండ్ కమింగ్ టు ద ఇన్సిడెంట్, అయ్యప్ప స్వాములు ఏదైతే ఇట్లా వెళ్తున్నప్పుడు కొంతమంది వచ్చి అబ్జెక్షన్ చెప్పారో అప్పుడు పోలీస్ వాళ్ళు ఇమీడియట్గా అక్కడ మా వాళ్ళు ఆల్రెడీ ప్రాపర్ బందోబస్తు చేయడం జరిగింది. అండ్ బోత్ సైడ్స్ ఎల్డర్తో కూడా మాట్లాడడం జరిగింది. ద ప్రాబ్లమ్ హియర్ ఈజ్ ఎల్డర్స్ ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఇన్సిడెంట్ ఫ్రమ్ ఈదర్ సైడ్. బోత్ అయ్యప్ప స్వామి భక్తుల వైపు కానివ్వండి, అదేవిధంగా ముస్లిమ్స్ వైపు కానివ్వండి, ఎల్డర్స్ ఎవరు రోడ్డు మీదకి వచ్చి అబ్జెక్ట్ చెప్పింది లేదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కొంతమంది ఆకతాయిల వల్ల అత్యుత్సాహంగా ఏదో ఒక ఇష్యూ క్రియేట్ చేయడం వల్ల మీడియాలో నిలవాలనో మైలేజ్ రావాలనో చేసే వ్యక్తుల వల్ల ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. హిందువులు ముస్లింలు ఇక్కడ కొట్టుకోలేదు. ఒక వర్గం వెళ్ళిన తర్వాత ఒక వర్గం అబ్జెక్షన్ చెప్పడం స్టార్ట్ చేసింది. దానివల్ల సబ్సిక్వెంట్గా ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా ముస్లిమ్స్ కూడా అక్కడ గ్యాదర్ అయ్యారు. దాన్ని ఆ తర్వాత స్లోగా విత్ ఇన్ అవర్ వీ బాట్ సిచ్యువేషన్ అండర్ కంట్రోల్. ఫోర్స్ అది డిప్లాయ్ చేసాం, డ్రోన్స్ డిప్లాయ్ చేసాం, ప్రాపర్గా ఆ సిచ్యువేషన్ అండర్ కంట్రోల్లోకి తీసుకొచ్చాం. అండ్ అందరూ కూడా కలిసిమెలిసి ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారు. రాయచోటి పట్టణంలో ఎక్కడ కూడా బోత్ సైడ్స్ హిందూ అండ్ ముస్లిం వర్గాలు రెండు వైపులా కూడా ఎల్డర్స్ ఒప్పుకున్నది ఏంటంటే వీ విల్ మెయింటైన్ పీస్. రాయచోటి పట్టణంలో ఫర్దర్గా ఎలాంటి గొడవలు లేకుండా అవ్వాలన్నదే మా కోరిక. అదేవిధంగా నిన్న సమావేశం ఏదైతే పీస్ మీటింగ్ అయిందో మన మినిస్టర్ గారు రాంప్రసాద్ గారి అధ్యక్షతన అయింది. కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు, నేను అక్కడే ఉన్నాను, మా సిబ్బంది కూడా అందరినీ కూడా అక్కడ కూర్చోబెట్టడం జరిగింది. వాళ్ళ అబ్జెక్షన్స్ ఏంటనేది తెలుసుకున్నాం. అదేవిధంగా మేము కూడా వాళ్ళకి కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఏదైనా పీస్ కమిటీ మీటింగ్ అంటే ఒక్క రోజులో ఇది లాంగ్ లాస్టింగ్ డెసిషన్ ఒకటి తీసుకుని ఒక పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపెట్టాలన్నది
మా ముఖ్యమైన ఉద్దేశం.